దేశ ప్రధాని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో చేసిన వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏముంది? నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కొనుగోలు చేయాలా వద్దా? కొనుగోలు చేస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? పెట్రోల్, డీజిల్ అంటే చమురు వినియోగం కూడా రోజు రోజుకి పెరుగుతుంది. ఈ పెరిగే వినియోగంతో ఇంకా విచ్చలవిడిగా మనం వినియోగిస్తే దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ఒక ముందు చూపుతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా? లేదు అంటే రాబోయే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఈ కట్టడి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేశారా అన్న ఒక కోణంలో మనం ఆలోచించాలి. ఎందుకు అంటే గడిచిన కొద్ది రోజులుగా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్, చమురు ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో బంగారం వినియోగం విపరీతంగా ఉంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో అత్యధికంగా బంగారం వినియోగిస్తారని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. అందులో భాగంగా మన దేశానికి భారీ ఎత్తున బంగారం దిగుమతి అవుతుంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు 17.98 బిలియన్ డాలర్లు. అంటే చూడండి ఎంత పెద్ద మొత్తంలో భారతీయులు బంగారం కొనుగోలు చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇలా అంటే ఒక మామూలుగా ఈ బంగారంకు కొనుగోలు చేసేటప్పుడు పెద్ద మొత్తంలో మనం చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అయితే అది మనం రూపీ రూపంలో చెల్లిస్తున్నప్పుడు డాలర్గా మారాలంటే $1 ఈరోజు సుమారు 95 రూపాయల విలువ. అంటే మనం 95 రూపాయలు చెల్లిస్తే గాని $1కు సమానం కాదు. అయితే ఆ సమానం కావాలంటే ఇంత పెద్ద మొత్తంలో మనం విదేశాలకు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే బంగారం కొనుగోళ్లు గనక తగ్గిస్తే అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపీ విలువ కొంతైనా పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆయన సూచన చేయడం జరిగింది. కానీ ఇప్పుడు పెళ్లిళ్ళు, పేరంటాలు, పండుగలు ఏదైనా వేడుకలు ఏదైనా బంగారం ఇవ్వడం, పెట్టడం భారతీయ సాంప్రదాయం. కాబట్టి ఈ పరిస్థితుల్లో అంటే యుద్ధం నడుస్తున్న పరిస్థితుల్లో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేయడం కాస్త తగ్గించాలి అని చెప్పి ఆయన సూచించారు. అంతేకాకుండా చమురుకు సంబంధించి మనం చూసినట్లయితే అంతర్జాతీయంగా భారతదేశానికి 88% చమురు విదేశాల నుండే దిగుమతి అవుతుంది. ఇది రోజు రోజుకి ఈ వినియోగం పెరుగుతూ వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అంతర్జాతీయ అంటే పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా చమురు దిగుమతులు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా మట్టుకు తగ్గిపోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ చమురు కూడా దిగుమతులు కాస్త కష్టంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చమురును సరైన విధంగా అవసరాల కోసం మాత్రమే వాడాలి, విలాసాల కోసం వాడకూడదు అని చెప్పి ఆయన పరోక్షంగా సూచించారు. అందులో భాగంగా పెట్రోలు, డీజిల్, గ్యాస్ వినియోగం పైన నియంత్రణ అవసరం, ఖచ్చితంగా నియంత్రణ అవసరం అని చెప్పి ఆయన వివరించడం జరిగింది. అంతేకాకుండా ఈ ఏదైతే ఇరాన్ లేదంటే ఇరాక్ మిగతా దేశాల నుండి వస్తున్న చమురు విలువలు దిగుమతులకు సంబంధించి చాలా తక్కువ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు గ్యాస్ సరఫరాకు సంబంధించి కూడా చాలా అంటే 21 days 25 days ఒక సిలిండర్ డెలివరీ చేయడానికి వస్తుంది. ఆ తర్వాత 40 రోజుల పైచిలకు మరొక సిలిండర్ చేసేందుకు గడువు తీసుకుంటుంది. అంటే ఖచ్చితంగా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ప్రధాని మోడీ సూచించిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఈ ఎఫెక్ట్, యుద్ధం ఎఫెక్ట్ భారతదేశం పైన తీవ్రంగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటు బంగారం కొనుగోళ్లు తగ్గించినప్పుడు రూపీ విలువ కాస్తైనా పెరిగే అవకాశం ఉంది. చమురు దిగుమతులు తగ్గినప్పుడు ఇక్కడ రూపీ కూడా బలపడే అవకాశం కనిపిస్తుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్ తో పోలిస్తే రూపాయి విలువ చాలా తక్కువ ఉంది. కాబట్టి ఈ రూపాయి విలువను పెంచాలంటే ఖచ్చితంగా భారతీయులు కొద్ది రోజుల వరకైనా బంగారము, చమురు దిగుమతిని అంటే నియంత్రణ కొద్ది వాడుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో కొనుగోలు చేయడము సరి అయిన సమయం కాదు అని చెప్తున్నారు. ఒకవైపు మార్కెట్ విలువల మార్కెట్ ప్రకారం చూసినట్లయితే కొన్ని పరిస్థితులలో ఇది సరైన సమయము, ఇది తర్వాత కొంటే బాగుంటుంది, లేదంటే పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి
కొద్దిమంది సూచనలు సలహాలు చేసేందుకు అవకాశం ఉంది. అదే సూచన అదే సలహా ప్రధాని నరేంద్ర మోడీ చేసినట్లుగా మనం భావించాల్సి వస్తుంది అని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. అందులో భాగంగానే భారత్ బలపడాలంటే ఖచ్చితంగా ఇటు బంగారం పైన, పెట్రోల్ చమురు దిగుమతుల పైన కాస్త నియంత్రణ అవసరం. వినియోగంలో కూడా నియంత్రణ చేసినప్పుడే ఈ అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపీ విలువ పెరిగేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పి పరోక్షంగా సూచనలు చేయడం జరిగింది. కాబట్టి ఈ యుద్ధ ప్రభావం ఇంకా భారతదేశం పైన విపరీతంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ విలువలను ఏదైతే చమురు దిగుమతులు కావచ్చు, లేదంటే బంగారం కొనుగోళ్ల పైన భారతీయులు ఒక నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది, నియంత్రించుకోవాల్సిన సమయం ఇది అని చెప్పి సూచించారు.